ఇప్పుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతి చెల్లిద్దాం. ఆయన నామాన్ని మనం ఘనపరదాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదం. అందరం కలిసి హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితి. అందరం కలిసి హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చి. అందరం కలిసి హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము,
ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను అందరం కలిసి పాడదాం. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా. అందరం లేచి నిలిచినట్టయితే మనము దేవుని ఆరాధన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లిద్దాం, ఆయన నామాన్ని గణపడదాం. దెర్ ఇస్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది కాబట్టి రెండు చేతులు పైకెత్తి విల్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గుడ్నెస్. ఆయన మంచితనంను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ కాలింగ్ అస్ బై అ నేమ్. మా పేరు పెట్టి పిలిచి మీ పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అందరం రెండు చేతులు పైకెత్తి ఇదే కాల సమయంలో దేవాది దేవుని మనం ఆరాధన చేద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం
స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అందరం కలిసి పాడదాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానకధిపతి స్తోత్రం. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. అందుకు పాడదాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. యేసయ్యా నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తి ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. కొన్ని నిమిషాలు రెండు చేతులు పైకెత్తి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతి చెల్లిద్దాం. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన జీవితంలో ఎన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. తల వెంట్రుకల కన్నా విస్తారమైన మేలు దేవుడు మన జీవితంలో చేశాడు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి దేవుని మనం స్తుతిద్దామా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద క్రాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రైజ్ దట్ యూ హ్యావ్ పేడ్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సిన్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద సాల్వేషన్ తండ్రి ప్రభా. మాకు ఇచ్చిన రక్షణని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. ఎందరో ఈ రోజును చూడలేక గతించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభా. అందరం రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన నోరు తెరిచి మన మౌనంగా ఉండవలసిన సమయం కాదు. ఆయన మన స్తుతుల మీద ఆశ్రయైన దేవుడు కాబట్టి రెండు చేతులు పైకెత్తి దేవానికి వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, ఎల్షదాయిగా ఉంటున్నందుకు నీకు వందనాలు, యెహోవా రాఫాగా ఉంటూ మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా యెహోవా నిస్సీ నీకు వందనాలు, యెహోవా షాలోమ్ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా. స్వరమెత్తి అందరూ కలిసి ఆహాహా లేలుయా, ఆహాహా
లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా ఆహాహా లేలుయా హల్లెలూయా ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. పాడదాం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహా అందరూ కలిసి రెండు చేతులు పైకెత్తి లేలుయా ఆహాహా లేలుయా లేలుయా ఆహాహా లేలుయా ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని మనము ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని మనం కనపడదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలులు దేనిని కూడా మరొకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబం జీవితంలో ఎన్నో మేళ్లు చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చేద్దాం. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా నా వారే నన్ను విడిచినప్పుడు తండ్రి నీవు నన్ను చేరదీసి బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా నాకు ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న సహాయంను బట్టి నీకు వందనాలు తండ్రి. నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరో ఈ రోజును చూడలేక గతించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరం రెండు చేతులు పైకెత్తి మనం మౌనంగా ఉండవలసిన సమయం కాదు ఇది, మనం దేవుని స్తుతించవలసిన. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. అందుకు కలిసి పాడదాం. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. అందరం కలిసి పాడదాం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి
యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. స్వరమెత్తి పాడదాం. యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. మరొకసారి యేసు రాజా, యేసు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం, రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంఘ కాపరిని ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. 40 రోజుల సిలువ ధ్యాన దినాల్లో 30 రోజు మనం వచ్చినాము. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఇంకా పావు ప్రయాణం ఉంది. పావు ప్రయాణంలో దేవుడు మనకు తోడుండి చివరి ఈస్టర్ దినం వరకు, పండుగ దినం వరకు కూడా మనం ఏ ఆటంకం లేకుండా సాగిపోవడానికి దేవుడు తన కృపనివ్వడానికి మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. అయితే ఒక మాట మీకు ముందే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ సిలువను గూర్చి వినడానికి దేవుని దాసురాలు దేవుడు అభిషేకించి మరి చెప్పే మాటలు వినడానికి ఇష్టం లేకుంటే ఇక్కడ ఉండే అవసరం లేదు. యూ కెన్ జస్ట్ క్విట్ ద హాల్. మీరు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వేరే పాటలు వినడం, వేరే ఎవరో వాక్యం చెప్తే వినడం, మళ్ళీ ఎందుకు వచ్చినారు ఇక్కడ? నాకు కంప్లైంట్ వచ్చింది, అందుకే చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ డిస్ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వై డూ యూ వేస్ట్ యువర్ టైమ్ హియర్? యూ కెన్ జస్ట్ క్విట్ ద హాల్, యూ గివ్ ప్లేస్ టు సమ్మన్ ఎల్స్. సో ఇది తప్పకుండా మీరు పాటించాలి. దగ్గర ఎవరన్నా ఇలా పనిచేస్తే మాకు రిపోర్ట్ చేయాలని కూడా కోరుతున్నాను. మీరు ఇక్కడ కాలయాపన చేయడానికి రాలేదు. ఇది చాలా ప్రయాసంతో, ఎంతో మరి చిత్తశుద్ధితో, ఎంతో భారంతో ఇట్లాంటి కూడికలు ఏర్పాటు చేసినాం. కాబట్టి శాపగ్రస్తులు కాకూడదు. శ్రద్ధ గలవారు దేవుని మాట వింటారు, వారు బతుకులు మార్చుకుంటారు. మరి నేను చెప్పేది దేవుని వాక్యమే కదా, అది వినడానికి చెవులు, దురద చెవులు ఉంటే ఎందుకు మీ సమయాన్ని ఇక్కడ వ్యర్థం చేయాలి? కనుక నాకు అది ఆ మాట నా చెవిలో పడ్డది కాబట్టి చాలా బాధపడినాను నేను. అది మీకు మంచిది కాదు. మీరు దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అలాంటి పనులు చేయొద్దు. ఎవరైనా చేస్తుంటే చూస్తే మాకు రిపోర్ట్ చేయాలి. మనం ఎంతో కష్టపడి పనులు చేస్తున్నాం. ఉదయం మరి 4 గంటల నుండి 7 గంటల వరకు ఇక్కడ సమయాన్ని గడపాలంటే దాని వెనుక ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. సో రియల్లీ పెయినింగ్ ఇన్ మై హార్ట్. ఇక్కడ వాక్యంలోకి వెళ్ళక ముందు నేను అది నా హృదయం నుండి తొలగించుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే నాకు వాక్యం వస్తుంది. కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. అలక్ష్యంగా కొందరు నిద్రపోతున్నారు. అది ఎవరో కాదు, ఇక్కడ చాలా బాధ్యత వహించేవాళ్ళే, పెద్దలని పలుకుబడి ఉండేవాళ్ళు. వాక్యం చెప్తున్నా నిద్ర వస్తుందా మీకు? కష్టపడి నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. నేను దేవుని విధేయత చూపినాను. వాక్యానికి సిద్ధపడాలంటే ఎంత సమయం కావాలి? అడ్మినిస్ట్రేషన్కి ఎంత సమయం కావాలి? ఫైనాన్స్ మేనేజ్మెంట్కి ఎంత సమయం కావాలి? మా జీవితాలు పణంగా పెట్టి మేము కార్యాలు చేస్తుంటే అశ్రద్ధ గల వారు ఇక్కడ ఉండొద్దని చెప్తున్నాను నేను.
I don't want such people here, whether they are pastors, whether they are volunteers, whether they are helpers, whether they are even when they are donors. మీరు ఇక్కడ లక్షల రూపాయలు ఇచ్చి సహాయపడిన వద్దు మీ సహాయం మాకు. అనేకులను దేవునితో తిప్పడమే నా దర్శనం. ఆ దర్శనానికి నేను కట్టబడి ఉన్నాను. కాబట్టి మీరు అన్యదా భావించకండి. దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నాను. అశ్రద్ధ గలవాడు శాపగ్రస్తుడు అవుతాడని నేను వాక్యం నుండి ఎత్తిపట్టి చెప్పినాను. ఇర్మియా 48:10. దేవుడు తన దాసురాలను మరుగుపరుచుకొని తన మాటలు ఇస్తుంటే అంత లక్ష్యమా ఇయర్ ఫోన్స్ పెట్టి వేరే కార్యాలు వినడానికి? అంత గర్వమా నేను అడిగేది? కాబట్టి డోంట్ ఇన్వోక్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత ఎప్పుడు వచ్చి పడుతుందో మనకు తెలియదు. చిన్న కార్యాలు అనుకుంటాం మనం, అది దేవుని దృష్టిలో సహింపజాలని అయిపోతుంది. ఎన్ని వర్తమానాలు విన్నా మారారా మీరు? దేవుని భయం లేకుంటే ఎట్లా? పాపం ఎప్పుడు పండుతుంది? పాపానికి ఒక గుణం ఉంది, అది పండుతుంది. అది నీ జీవితం భ్రష్టమైపోతుంది. జాగ్రత్త. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, దేవుని యందు భయభక్తులు మాకు దయచేయండి. దేవుని సన్నిధిలో మేము ఉన్నప్పుడు మా ప్రవర్తనను జాగ్రత్తగా పెట్టుకోవడానికి సహాయం దయచేయండి. తప్పుడు త్రోవలో వెళ్ళకుండా, తప్పుడు ఆలోచనలో వెళ్ళకుండా, తప్పుడు క్రియలు చేయకుండా భయభక్తులతో మేము నిన్ను సేవించాలి. అవును ప్రభా, నీకు ప్రీతికరమైన సేవలు మేము అందించాలి. నిశ్చలమైన రాజ్యం కొరకు మేము పాటుపడుతున్నాం. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అని సెలవిచ్చినావు హెబ్రీ 12:29. అల్లాటపక దేవుని సన్నిధిలో కూర్చోకూడదు. నేను ఎంతమంది వాక్యం లేకుండా నశించిపోతున్నారు, ఎంతమందికి మేత లేదు. నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తన చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఫోన్లు చూడడం, ఏమేమి వార్తలు వచ్చి చూడడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏవో వినడం, యేసు నామములో నేను గద్దిస్తున్నాను తండ్రి. వారికి మారుమనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడు నాయన, క్షమించిన ఒక సిద్ధ మనసు గలవాడు. ఒక బాధ్యత అప్పగించినట్టు అప్పుడు తండ్రి ఆ బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. ఎవరో చూస్తున్నారో లేదో కాదు, నీ నేత్రములు అగ్నిజ్వాలల వంటివి నాయన. రహస్యమును చూసే దేవుడు నీవు. దేవుని వాక్యం విడుదలవుతున్నప్పుడు మా బ్రతుకులు మారాలి, మా మనస్సు మారాలి, మా జీవితము విధానం మారాలి. గర్విష్ఠులను, అహంకారులను అణగగొట్టే దేవుడు అవుతండి. గొప్ప దేవుడు నాయన. యూదా అలాగే ప్రవర్తించినాడు. 12 మందిలో ఒకడుగా ఉండి నశించిపోయినాడు. వానికి అన్నీ తెలుసు, యేసు చెప్పే బోధలన్నీ తెలుసు. వాడు అన్ని లోకాలు అనుభవించాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు ఎంజాయ్ ఆల్ అదర్ వరల్డ్స్, బట్ హీ వాజ్ డూమ్డ్ టు డిస్ట్రక్షన్. మా ముందు కొన్ని దినాల నుండి మాట్లాడుతున్నావు నాయన. నేను వేరే టాపిక్ వెళ్ళాలంటే నన్ను ఆపుతున్నావు ప్రభా. మరి నువ్వు ఎంతగా మేము పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు ప్రభా. తండ్రి, నీవు మమ్మల్ని దీవించడానికి ఎప్పుడు ఆలస్యం చేయకుండా మా ప్రక్కనే నిలిచే దేవుడు అవుతండి. మేము క్షమాపణ కోరాలి ప్రభా. నీ దీవెనలు మేము అందుకోవాలి మా జీవితంలో, లేకుంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తావు. నువ్వు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినాడు యూదా. నో పాయింట్ ఆఫ్ నో రిటర్న్. తెలిసి తెలిసి తప్పు చేయడం, ఎరిగి ఎరిగి తప్పు చేయడం, బుద్ధిపూర్వకంగా చేయడం, ఏం కాదులే అనుకోవడం. You will not wink at sin or disobedience. Every sin has its own consequences. ప్రతి పాపానికి పర్యవసానం ఉందని ఈరోజు మీరు నా ద్వారా మాట్లాడబోతున్నందుకు నీకు వందనాలు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక అని నీ వాక్యంలో మేము చూస్తున్నాం. చెవులుండి చూడక, కనులుండి చూడక, చెవులుండి వినక, అయినా పెదవులతో నిన్ను స్వచ్ఛంగా ఆరాధించక, మనస్ఫూర్తిగా నీ సేవలు చేయకుండా అట్టి వారికి ఎంత కీడు పొంచి ఉన్నది తండ్రి. వారు ఆ మార్గం ఎంచుకొనకుండుటే మేలు కదా ప్రభు. వారు సగటు మనసుతో దైవ కార్యాలు చేస్తే ఎంత శాపానికి గురవుతారో నీకు తెలుసు తండ్రి. వారితో మాట్లాడమని కోరుతున్నాను. నో సిన్ గోస్ అన్నోటిస్డ్ బిఫోర్ యూ. యు ఆర్ కన్స్యూమింగ్ హోలీ ఫైర్. మా మధ్యలోనూ ఉన్నావు ప్రభు. మా అందరినీ చక్క చేయమని, నన్ను కూడా చక్క చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేయాలి ఒక్క నిమిషం. మరి
30 రోజులు దేవుడు మనల్ని నడిపించిన కృతజ్ఞత ప్రార్థన ఒకటి చేయాలనుకుంటున్నాను. తర్వాత 10 రోజుల కొరకు కాపుదల కొరకు అడగదు. ప్రభు 30 రోజులు మమ్మల్ని నడిపించిన, ఇంకా 10 రోజులు ఉంది. చివరి రోజు ఈస్టర్ రోజు జరగాలి. 3వ తారీఖు బాప్తిస కార్యక్రమాలు, అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఇవ్వాలి. 2వ తారీఖు గుడ్ ఫ్రైడే సర్వీస్ జరగాలి ప్రభు. మరి ఇవన్నీ కార్యాలు చక్కగా జరిగినట్లు మీ హస్తబలం మాకు తోడుంచి సంపూర్ణ సఫలత దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. వాక్యోపదేశం అయిన తర్వాత మీకు నేను కొన్ని ప్రకటనలు చేస్తాను, అది కూడా మీరు శ్రద్ధగా వినాలి. ఈరోజు కొద్దిగా సమయము గతించిపోయింది, కొద్దిగా నాతో భరించాలని మీకు కోరుతున్నాను మిమ్మల్ని. అయితే ఈరోజు వాక్యం పండిన పాపం, ఎండిపోయిన జీవితం, దీని గురించి నేను వాక్యం ఆధారం చేసుకొని మరి యూదా జీవితాన్ని చూసుకొని మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి. అదే నేను చెప్పాల్సింది అంటే చాలా ప్రసంగాలు ఇప్పుడు యూదా గురించి మనం ధ్యానించినాము. ఒకటి మోసపూరితమైన ముద్దు, 2వది దారి తప్పిన యూదా, మరి 3వది సాతానుకు చోటిస్తే, 4వది నీలో ఉన్న యూదా. ఈరోజు పాపం, పండిన పాపం, ఎండిన జీవితం. అయితే యూదా గురించి పదే పదే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభు ఇలా నాకు క్రొత్త ప్రసంగాలు ఇవ్వకుండా ఇదే మరి మాట్లాడమని అంటున్నావు అంటే, ఇంకా చాలామంది తమ కఠిన హృదయాలు కురువిందం వలె కఠినం చేసుకుంటారంట. చాలామంది భక్తి గర్వంతో కొందరు తాండవమాడుతూ ఉంటారు. అన్నీ తెలుసు అనుకుంటారు, వాళ్ళకేం తెలియదు. తర్వాత వాళ్ళు మోసపోతారు, వాళ్ళు తమను తాము మోసగించుకుంటున్నారు. దే డిసీవ్ దెమ్సెల్వ్స్ అండ్ ఫాల్ ఇన్ టు సో మెనీ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి దేవుని వాక్యము, స్వచ్ఛమైన దేవుని వాక్యము, దేవుని దాసులను ఆయన మరుగుపరుచుకొని మాట్లాడుతున్నప్పుడు చాలా సాత్వికమైన హృదయంతో దాన్ని అంగీకరించాలి. గుంపులో గోలలాగా ఉండకూడదు. అందుకే నేను ఖచ్చితంగా నా హృదయంలో దేవుడు ఏమి ఇచ్చినాడు ఆ మాటలు పలికేసినాను. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ హ్యాంపర్ నా హృదయంలో తలంపులు లేక నాకున్న బాధ నేను అడుచుకొని చెప్పకూడదు వాక్యం. అందుకే ముందే మీకు చెప్పేసినాను గద్దింపు. అది ఎవరికి సోకుతుందో వాళ్ళు తప్పకుండా దాని నుండి విడుదల పొందాలి. గుచ్చుకుంటుంది కొన్నిసార్లు. దేవుని బిడ్డలు గద్దించినప్పుడు అది మీకు కత్తిలా గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నదంటే యూ నీడ్ డెఫినెట్లీ ఏ ట్రీట్మెంట్ అన్నమాట. కాబట్టి అలాంటివి చేయకూడదు ఎప్పుడు. పరిశుద్ధమైన దేవుని సన్నిధి, దేవుని బిడ్డలందరూ ఒక్క దగ్గర కూడుకున్నప్పుడు అది దేవుని చిత్త ప్రకారమే కూడుకుంటారు. నిన్నటి రోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. అప్పుడు అతను అంటున్నాడు, మీరు ఎలా చేస్తున్నారమ్మా ఇదంతా, మాకు అర్థం కావడం లేదు. మా సంఘం చాలా పేరుగొన్న సంఘం, కోట్ల రూపాయలు మాకు సంఘము నిధిలో ఉంది, కానీ మేము చేయలేకపోతున్నాము. మేము అందరి దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తున్నాం ఒక చిన్న కోడిక కొరకంటే నాకు నవ్వొచ్చింది. నేను ఎప్పుడు అలా చేయలేదు. దేవుడు నాకు తోడుండి చేపించినాడు. దేవుని స్తోత్రం. మేము నేమ్ అడగలేదు నేను ఇంతవరకు. 50 రూపాయలు అంటే కానుక వాళ్ళు ఇంటింటికి పోయి కలెక్ట్ చేస్తున్నారంట. అంత పెద్ద సంఘం, కోట్ల రూపాయలు నిధులున్న సంఘం 50 రూపీస్ డొనేషన్ తీసుకుంటాను. నాకు నవ్వొచ్చింది. నేను ఎప్పుడు చేయలేదు అలా. మై హార్ట్ ఈస్ క్లియర్ బిఫోర్ గాడ్. నాకు ఒక కార్యం చేయాలంటే నేను దేవుని దగ్గర అడుగుతాను. దేవుడు దాన్ని సాగిస్తాడు అంతే. నా పక్షమందు ఉంటాడు, ఆ కార్యం సఫలం చేస్తాడు. మీరే చూస్తున్నారు అది. ఇప్పుడు నా విషయం నేను గొప్పలు చెప్పుకునే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు ఎగ్జాల్ట్ గాడ్. కానీ హౌ గాడ్ హెల్ప్స్ హిస్ చిల్డ్రన్, అంటే దేవుడు ఎంచుకున్న వారిని ఏ విధంగా తన హస్తం చాపి నడిపిస్తాడు, అది మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం విని 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 ఇంకా మోటుగా తయారు కాకూడదు. దేవుని వాక్యానికి నీ హృదయం స్పందించాలి. షుడ్ బి వెరీ వెరీ అలర్ట్ టు గాడ్స్ వాయిస్.
దేవుని స్వరానికి నువ్వు చాలా డెలికేట్ ఉండాలి. హార్ట్ చాలా నున్నగా ఉండాలి నీ హృదయం. వెంటనే స్పందించను, విన్నానులే, ఇది మాకు తెలుసులే అనుకున్నావో, ఆయన చేతిలో పడడం చాలా భయంకరం. యూదా ఇలాగే అనుకున్నాడు. హిట్ టుక్ జీసస్ ఫర్ గ్రాంటెడ్. యూదా చేసిన గొప్ప తప్పేంటంటే, యూదా చెడ్డవాడని, యూదా అనగానే మనకు కోపం వచ్చేసేవాడు. మన రక్షకు నమ్ముకున్నాడు, 30 వెండి నాలుగు, వాడు భ్రష్టుడు అంటాం. కానీ ఎన్ని అవకాశాలు మనం ధ్యానించినాం. హీ హ్యాడ్ సో మెనీ ఆపర్చునిటీస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. ఒక దగ్గర ప్రభు అంటాడు, నా హృదయం కలవరపడుతుంది, బహుగా వేదన పడుతుంది. యూదా గురించి ఆ మాట అంటాడు, మీకు చూపెడతా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21లో అంటాడు, ఎన్ని సూచనలు ఈ వ్యక్తికి ప్రభు అనుగ్రహించిన మారలేదు. యోహాను 13:21, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, ఆత్మలో ఏమైనాడట చెప్పండి, ఏమైంది? కలవరపడుతున్నాడు. లేఖనాలు నెరవేరినట్లు యూదా అన్ని అడుగులు వేసినాడు. మనం అనుకుంటాం లేఖనాల్లో ఉన్నవి ప్రకారమే యూదా భ్రష్టుడైపోయినాడని. బట్ ఆల్వేస్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఎ పర్సన్ టు రిన్యూ ఆర్ కరెక్ట్ ఆర్ రీడ్రెస్ హిమ్సెల్ఫ్. కానీ ఆ అవకాశాలు పోగొట్టుకున్నాడు. వాడు అలాగే విధింపబడినాడు, మన సంగతి అంతే అని మనం అనలేము. ఎందుకంటే సూచనలు చాలా ఇచ్చినాడు కదా మరి యేసు ప్రభు. మరి ఎందుకు కలవరపడుతున్నాడు? యోహాను సువార్త 13:20లో యేసు ఈ మాటలు వినిన తర్వాత, పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్తున్నాను. ఈ సంతోషంగా చెప్తున్నాడు ఈ మాట. మీలో ఒకడు నన్ను తప్పకుండా అప్పగిస్తాడు, వాడు నాశనపుత్రుడు, వాడు దొంగ, వాడు సాతాను, వాడు ద్రోహి, వాడు ధనాశ గలవాడని ఎన్నో పర్యాయములు చెప్పినాడు. వాడే అని వానికి తెలుసు. అది ఇంకా గమ్మత్తు. 12 మందిలో వాని గురించే చెప్తున్నాడు యేసుప్రభు అని తెలుసు. కానీ రిమార్స్ లేదు చూడండి, ఒక పశ్చాత్తాపం లేదు, కఠిన హృదయం అయిపోయింది. అంటే యేసును అలకగా తీసుకున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ బ్లండర్ వాట్ హీ హెస్ డన్ ఇన్ హిస్ లైఫ్. యేసు ప్రభు సర్వలోకానికి సృష్టికర్త, దైవ కుమారుడు, నోటి మాటలు ఎలాగున్నాయి, ఆయన క్రియలు ఎలాగుంది, ఆయన ఎంత శక్తివంత మానవాతీతమైన కార్యాలు ప్రతిరోజు చూసినాడండి. ప్రతిరోజు చూసినాడు. మన గుండె మారలేదు, కఠినుడైపోయినాడు. వింటూ ఉన్న కొలది కఠినుడైపోయినాడు. అందుకే దేవుని వాక్యం విన్నవారికి ఎక్కువ తీర్పు ఎదురు చూస్తుంది. వాక్యం లేకుండా నశించిపోయేవారు ఎంతమంది ఉన్నారు? So many people in the world are not able to receive the gospel, not hear the gospel truths, no person to teach them. ఎంతమంది అలాగూ నాయకులు లేకుండా, కాపర్లు లేకుండా, ఇలాంటి కూడికలు లేకుండా, ఇలాంటి వాక్యాలు లేకుండా నశించిపోయేవారు ఉన్నారు కదా. మరి వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నీకు నీ ప్రవర్తన సరి చేసుకోవడానికి మనసు లేకుంటే ఎంత గొప్ప తీర్పుకు నువ్వు గురవుతావు. అందుకే ఆయన ఆత్మలో ఏమన్నాడట? కలవరపడినాడు, చాలా కలవరపడినాడు. అది ఎట్లుంటుందో నాకు ఇప్పుడు కొద్దిగా టేస్ట్ తెలిసింది నాకు. ఎంత కలవరపడినాడంటే, వీడు ఇంత దుర్మార్గుడా, నాతోనే భోజనం చేస్తాడు, నాతోనే నడుస్తాడు, నా మాటలన్నీ వింటాడు, ఈ జనసమూహం చూడని ఆశ్చర్యకార్యాలన్నీ పక్క నుండి చూస్తున్నాడు, ఇంత దారుణానికి తెగించిండా. అందుకే ఆత్మలో చాలా ఏమైంది, యేసుప్రభుకి ఏమైంది? కలవరం కలిగింది అన్నాడు. కలవరం కలిగి, మీలో ఒకడు నన్ను అప్పగించున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్తున్నాను. అంటే పండిన పాపం ఎండిన జీవితంలో మొట్టమొదట నేను చెప్పాల్సింది ఏంటంటే, నో సిన్ గోస్ అన్నోటిస్డ్. అంటే నో సిన్ గోస్ అన్పనిష్డ్ ఆల్సో. అంటే మనం అనుకుంటాం, చాలా అలకగా అనుకుంటాం పాపం గురించి. పాపాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు మీరు. ఈరోజు అదే నేను వాక్యం చెప్పాల్సింది ఒకటి, నా మార్గం మరొకటి ప్రభు డైవర్ట్ చేస్తున్నాడు నిలబెడుతున్నప్పుడు. ఏ పాపం కూడా చూసి కనుగొట్టాడు దేవుడు. ప్రతి పాపానికి ఒక పరిహారం, ప్రతి పాపానికి పశ్చాత్తాప హృదయంతో వేడుకుంటే దానికి క్షమాపణ ఉంది దేవుని దగ్గర. బుద్ధిపూర్వకంగా చేస్తూ ఉంటే దానికి శిక్ష కూడా ఉంది, కృప లభిస్తుంది, తీర్పుకు కూడా గురవుతావు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. అయితే యూదా 3.5 సంవత్సరాలు ఉన్నాడు యేసుప్రభు. మొట్టమొదట ఏంటంటే నిర్లక్ష్య భావం. కొందరు అలక్ష్యం చేస్తారు దైవుని అభిషక్తులను,
దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఈజీగా తీసుకోవడం, అది పెద్ద పాపం. అది ఇట్స్ అ గ్రేట్ సిన్ విచ్ యూ షుడ్ అవాయిడ్. డోంట్ టేక్ ద అనాయింటెడ్ లైట్లీ. ఇప్పుడు రక్షకుని అలకగా తీసుకున్నాడు చూడండి. యేసు ప్రభు అంతటి గొప్ప లోక రక్షకుడు, దైవ కుమారుడు వంగి యూదా పాదములు కడుగుతున్నాడండి. ఎంత తగ్గింపు నేర్పిస్తున్నాడు చూడండి. ఏమన్నా యోగ్యత ఉందా యేసు వంగి వీని పాదాలు కడగడానికి? ఎంత తగ్గింపు అంటే ఆ సమయంలో కూడా వాని హృదయం ఎలాగుంది తెలుసా? కఠినంగా ఉంది. కాళ్ళు దాపిండి అనుకుంటా, కడుగు హాయిగా ఉంది నువ్వు కడిగితే అనుకున్నాడేమో మనసులో. భయం అనేది బొత్తిగా లేదు. ప్రభు బల్లను సమీపించినప్పుడు భయం లేదు. ముక్క ఉంచినాడు, నోట్లో పెట్టుకున్నాడు, చీకటికి వెళ్ళిపోయినాడు, చీకట్లో వెళ్ళిపోయినాడు. దారుణం. అందుకే నో సిన్ గోజ్ అన్పనిష్డ్. చెట్టు మీద పింద ఏ విధంగా డెవలప్ అయి ఒక పండుగ మారుతుందో అలాగే నీ హృదయంలో ఉన్న పాపం నువ్వు తొలగించుకోకుంటే నీ పాపం ఒకరోజు పండుతుంది. ఏం లేదులే, యేసు కృపామయుడు ఎప్పుడు అడిగినా క్షమిస్తాడు, నేను పోయి అడిగిందే ఆలస్యం, నేనే పాపం చేసినా చెల్లిపోతుంది. చెల్లదని దేవుని సేవకులు కలిగి ఇంత ఆత్మీయ అనుభవంతో నేను ముందు చెప్తున్నాను. ఇట్ విల్ నాట్ గో అన్పనిష్డ్. మోసపోతారు మీరు అలాంటి బోధలు విని. మీరు దోవుకుంటారు అన్నమాట. వాక్యం చదవండి. నేను చెప్పేది ఏమి బుర్రకథ కాదు. ప్రతి దానికి రెఫరెన్స్ ఇస్తాను నేను. ప్రతి దానికి మీకు వాక్యం ఆధారంగా ఇస్తున్నాను. నేను చెప్పేది నా కథ కాదు. వాక్యం ఆధారంగా మీకు రుజువులు ఎన్నో ఇవ్వగలను నేను. పాపం పండుతుందని అంత అల్లాటప్పగా పాపం తీసుకోవడం ఏంటి? నువ్వు విత్తిన విత్తనాన్ని పంట తప్పకుండా కొయ్యాలి. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉన్నాం, భయము భక్తి కలిగి ఉన్నాం. లేకుంటే విచ్చలవిడి జీవితం సరిపోదా? ఈరోజు మరి యూదా గురించి అదే మనం నేర్చుకోబోతున్నాం. చిన్నగా వానిలో ప్రవేశించింది. వానిలో ఏం ప్రవేశించింది? ధనాశ ప్రవేశించింది, దురాశ ప్రవేశించింది. చిన్నగా ఉండింది అది. వానికి రక్షకుని లెక్క చేయకపోవడం అది ప్రవేశించింది. మళ్ళీ వాడు వేషధారణ ప్రవేశించింది. మళ్ళీ ఏమిలా ప్రవర్తించడం, మళ్ళీ రొట్టెలు పంచడం, మళ్ళీ రోగులను స్వస్థపరచడం, మళ్ళా మరి దయ్యాలను వెళ్ళగొట్టడం, దైవ కార్యాలు చేయడం. దైవ కార్యాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధలు చేసేవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. వీడు బోధకుడు కూడా. వీడు యేసుప్రభునే బోధకుడు అని పిలుస్తాడు కదా, వాడు ఒక బోధకుడు. యేసుప్రభులో ఏం గొప్పతనం ఉందో అనుకుంటున్నాడు మనసులో. వాడు అనుకున్నవన్నీ వాని జీవితంలో నాశనానికి దారితీసింది. యేసుప్రభును వాని రక్షకునిగా లెక్క పెట్టలేదు. చూడండి, నీ హృదయంలో అలాంటి భావం ఉందా? అభిషక్తుల మీద నీవు కథలు కలాపాలు నూరిపోస్తున్నావా? ఏంటంటే వాళ్ళు చెప్పే వాక్యం నాకు ముందే తెలుసు అదంతా. పాడితే నీకు ఒక్కటి అంత ధైర్యమా దేవుని చేత అభిషేకింపబడిన వారి మీద నేరాలు మోవడానికి? వీనికి అన్ని లక్షణాలు ఉన్నాయి. యేసయ్య గొప్ప మాటలు విని అబ్బా నాతో దేవుడు ఈరోజు మాట్లాడినాడు అన్నాడు ఎప్పుడన్నా? రుజువు ఉందా? పత్రికల్లో లేదు. హీ నెవర్ గేవ్ అటెన్షన్ టు వాట్ జీసస్ వాజ్ స్పీకింగ్. ఎన్ని గొప్ప మర్మాలు యేసుప్రభు చెప్పినాడు. ఎంత రాజస్సు వార్త, ఎన్నెన్ని ఉపమానాలు, ఎన్నెన్ని గంభీరమైన మాటలు. సర్వలోకంలో ఎవరు పలకని మాటలు పలికినాడు. అందుకే యేసయ్య ప్రతి మాట బంగారు మూట. అన్యులు కూడా ఆ మాటలను ఫ్రేమ్ చేసి వాళ్ళ ఇండ్లలో తగిలించుకుంటారు. కొండ మీది ప్రసంగం, యేసుప్రభు చెప్పిన సూక్తులు, ఎంత అద్భుతమైన మాటలు ఇవి. నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించే వారికి ప్రార్థన చేయి, నీ పొరుగువాని నిన్ను వల్లే ప్రేమించు. ఏంటి మాటలన్నీ? అద్భుతమైన మాటలు. నో అదర్ పర్సన్ హెస్ అటర్డ్ సచ్ గ్రేట్ వర్డ్స్ విత్ జీసస్ అటర్డ్. ఆయన లెక్క పెట్టలేదు. నువ్వెవరినైనా దైవ సేవకులు లెక్క పెట్టకుండా ఉన్నావా? ఇంకొక చాలా గమ్మత్తి అంటే దైవ సేవకుల మధ్యలోనే ఇతరులు లెక్క పెట్టరు. మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళు, మాకు ఎక్కువ తెలుసు, వాళ్ళేంటి చెప్పేది. ఇవన్నీ నిన్ను చాలా పతనానికి తీసుకొని వెళ్తున్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడడం లేదు. దీస్ ఆల్ థింగ్స్ విల్ లీడ్ టు డిస్ట్రక్షన్. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సర్వెంట్ ఆఫ్ గాడ్. యూ డు నాట్ నో వాట్ దే హ్యావ్ అండర్ గాన్ ఇన్ లైఫ్. వాళ్ళు ఎట్టి శ్రమల్లో నుండి వచ్చినారు, ఈ విధంగా తయారైనారని నీకేం తెలుసు? ఈజీగా ఒక లేబుల్ అంటించేస్తావు, ఈజీగా ఒక కమెంట్ పాస్ చేస్తావు. యూదాకు అలాంటి స్వభావం ఉండింది.
రక్షకుడు పక్కన ఉన్నాడు, వానికి సరైన మార్గం ఇంకా రాలేదు. అది ఎంత బాధాకరం అనిపిస్తుంది నాకు. నీ పక్కనే ఉన్నాడు, లోకంలోనికి వెలుగై వచ్చినాను అని చెప్పినవాడు, మళ్ళా నువ్వు చీకట్లోనే వెళ్తున్నావు అంటే నువ్వు నాశనానికే పుట్టినావా? అందుకే కాబోలు యేసుప్రభు అన్నాడు, వీడు నాశన పుత్రుడని. హౌ డేర్ హీ ఈజ్. అంతటి ప్రభువు నువ్వు పోయి బేరమాడి 30 వెండి నాళ్ళకు అమ్ముకున్నాడంటే వీడు మారు స్వభావం ఉందా? ప్రతిరోజు జారుడు దగ్గరే ఉంది వాని కాలు. ఈజ్ గోయింగ్ ఆన్ స్లిప్పింగ్ అంటు ద డూమ్స్ డే. అంతవరకు జారుతూనే ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలు ఈరోజు వినాలి, అదేంటంటే పాపము నీలో ప్రవేశిస్తే తప్పకుండా అది నీ అంతానికి తీసుకొని వెళ్ళిపోతుంది, నేను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, నేను నాశనం చేస్తుంది. అది పాపం పండుతుంది, పండింది రావా అని పాపం అంటారు కదా, పండుతుంది అది. అందుకే నీ హృదయంలో ఏది దేవునికి విరోధమైన ఏ తలంపు కానీ ఏ చూపు కానీ ఏ క్రియలు ఉంటే వెంటనే ప్రభు దగ్గర అడగాలి, దేవా ఇది నన్ను పాడు చేయడానికి వచ్చింది, నాకు వద్ది తలంపు, వద్ది చూపు, వద్ది ప్రవర్తన. యూదా నుండి నువ్వేం నేర్చుకున్నావు? వీడు అలాగే చేసినాడు, ప్రవర్తన మారలేదు. మారాలంటే కూడా దేవుని కృప ఉండాలండి. రక్షణ యెహోవా ఆధీనం. కొందరు తమ భర్తల కొరకు ఎంత ప్రార్థన చేసినా మారరు. ఎందుకు మారరు అంటే దే ఆర్ రెడీ ఫర్ ద డూమ్స్ డే. మరి యేసయ్య దగ్గర ఉన్నాడు మారలేదు ఎందుకు? వానికి ఏమైనా సువార్త కరువైందా? హీ వాజ్ బౌండ్ ఫర్ డిస్ట్రక్షన్. వాడు అగ్ని కొరకు భద్రపరచబడినవాడు. తక్కిన వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు వాక్యం చేత తమను తాము భద్రము చేసుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? వారు తమను తాము భద్రం చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు వాక్యం లేకుంటే మేము నశించిపోతాం, దేవుని కృప లేకుంటే మేము జీవించలేము. వాక్యం చేత నిత్యం భద్రపరచబడతారట దేవుని యందు భయభక్తులు గలవారు. భయం భక్తి లేనివాడు అగ్ని కొరకు భద్రపరచబడుతున్నాడు. నేను చెప్పిన మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఇది. కనుక చిన్న తప్పు కూడా చేయకుండా నాయన నన్ను కాపాడు, ఇది పరిశుద్ధ జనం, పరిశుద్ధ జనంగా ఉండడానికి నన్ను పిలిచినావు, పరిశుద్ధంగా ఉండడానికే నీ చిత్తమై ఉన్నది. నువ్వు పరిశుద్ధులో కనుక నేను పరిశుద్ధంగానే ఉండాలి. లోకంలో ఉన్నాం కాబట్టి చెల్లిపోతాయి కొన్ని అనుకోకండి. నేను చెప్పినట్టు ఎవ్రీ సిన్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్స్. యూ డేర్ నాట్ టు డూ సిన్. పాపం చేయడానికి ఎప్పుడు తెగించదు. భయం ఉండాలని, అమ్మో ఇది నాకు శాపాన్ని తీసుకొస్తుంది, నా బ్రతుకు బయటపడుతుంది, దైవాశీర్వాదాలన్నీ నేను కోల్పోతాను, ఐ గెట్ డీలింగ్ ఫ్రమ్ ద గాడ్, ఇటర్నల్ గాడ్, నిత్య రాజ్యాన్ని నేను కోల్పోతాను, వద్దు అని నీకు వెంటనే షట్టర్ డౌన్ వేయాలి. ఉండనీలే అంటే కొద్దిగా లోకం కదండి ఇది, కొద్దిగా ఆకర్షణలు ఉంటాయి, కొద్దిగా వేరే వాని భర్తను ఆశించవచ్చు, పర స్త్రీ ఆశించవచ్చు. ఏం కాదులే, మరి మనం మానవం కదండి, మట్టిలో ఉన్నాం కదండి, మాకు అన్నీ ఉంటాయి మనకు, అవేం ఉండవు. వారానికి ఒకసారి తిండి మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, విజయం అందుకుంటావు. దేవుని స్తోత్రం. కొద్దిగా శరీరాన్ని ఎండబెట్టు, అది చేత కాదు. 24 గంటలు ఉపవాసం ఉండండి అని ఎందుకు చెప్పుకుంటారు, వింటారు, ఆ రోజే తెచ్చుకుంటారు. అబ్బా చికెన్ కర్రీ చూడగానే వెంటనే ఆశ, పొట్ట నింపుకోవాలి. నువ్వు ఎట్లా పాపాన్ని జయిస్తావు? నువ్వు జయించవు. యు ఆర్ ఈల్డింగ్ టు యువర్ టెంప్టేషన్స్. నీకు అక్కడ విజయం రాలేదే. మరి మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వారానికి ఒక్కరోజు మీరు ఉపవాసం ఉండండి. చాలామంది ఉంటున్నారు పాపం. మీ జీవితాన్ని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోండి. మీరు పొరపాటు పడితే లేకుంటే తప్పుటడుగులు వేస్తే అవన్నీ ఒక పుస్తకాలు రాసుకొని దేవుని సహాయం అడగండి. ఎవరు నశించుట దేవుని చిత్తమో కాదు. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు, మీకు శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మని ఇస్తాడు. సాతాను మీ కాళ్ళ క్రింద మీ చేతనే చితక త్రొక్కిస్తాడు. శోధనల మీద మీకు విజయం ఉంటుందని చెప్తూ ఉంటాం. కానీ ఎక్కడ వింటారు? ఉండనిస్తారు పాపాన్ని. అపవాదికి కొద్దిగా లెట్అవుట్ చేస్తారు, టు లెట్ బోర్డు తగిలిస్తారు గుండె మీద. కొద్ది ఖాళీగా ఉంది, ఒక్క రూమ్ ఖాళీగా ఉంది, నువ్వు రావచ్చు. అట్లనే పతనం అయిపోతారు. యూదా పతనమైనాడు, యూదా భ్రష్టుడైన, యూదా ద్రోహి అంటామే. యూదా మీద ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాం మనం.
మన పట్ల మనం అంత కఠినంగా ఉండాలి. ఎవరికి నచ్చలేదా? యూదా వాడు దొంగ, వాడు మోసగాడు, వాడు ధనాశ, వాడు 30 వెండి నాళ్ళకి అమ్మినాడు. నువ్వు అమ్ముకోవడం లేదా? బైబిల్ పట్టుకొని ఇతరులను మోసం చేయడం లేదా? నువ్వు అబద్ధాలు ఆడడం లేదా? నిన్న ఒక యవనస్తురాలను నేను గద్దించినాను ప్రేమతో, మళ్ళీ ప్రేమించినాను. ఎందుకంటే నేను అడిగినాను, ఎట్లుందమ్మా నీ పళ్ళు నొప్పి? 2 పళ్ళు పీకేసినారట. చూడండి, చిన్న చిన్న తప్పులు ఎంత ప్రమాదానికి దారితీస్తుందో మీరు గుర్తు చేసుకోవాలి. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పేరు చెప్పను. పళ్ళు నొప్పితో 3-4 రోజులు బాధపడుతుంది. నేను అన్న ఎట్లుంది పళ్ళు నొప్పి? అమ్మా ఇది కొద్దిగా తక్కువైంది, కానీ ఈరోజు ఇది కూడా వీకినట్టు. నేను బిడ్డ, నువ్వు ప్రతిరోజు పళ్ళు తోముతున్నావా పండుకునేటప్పుడు? అది నా పని కాదు, కానీ నేను ఆత్మీయ తల్లి కాబట్టి నేను అడగవచ్చు అది. నేను అన్నాను, ప్రతిరోజు పండుకోకముందు పళ్ళు తోముతున్నావు బిడ్డ? అమ్మ ప్రతిరోజు తోముతాము. పరిశుద్ధాత్మ అంటున్నాడు, అబద్ధం. ఈమె పళ్ళు తోమడం లేదు. నాకు పరిశుద్ధాత్మ క్లియర్గా మాట్లాడుతున్నాడు, నో షీఈస్ టెలింగ్ లైస్, షీఈస్ నాట్ క్లీనింగ్ హర్ టీత్ అని. అయితే ప్రభా నువ్వే చక్క చేయి, నువ్వైతే నాతో మాట్లాడుతున్నావు, నేను ఇంకా ఎక్కువ గద్దించలేను. చూస్తే బక్క పీస్లాగా ఉంది, 2 తిడితే కింద పడేటట్టు ఉంది. వద్దు, నేను ప్రార్థన చేసిన అంతే. ఆ రోజు నాకు బాధ కలిగింది, నీ వాక్యాలు విన్నా కానీ అబద్ధం ఎలాగాడింది పిల్ల అని. మళ్ళీ సాయంకాలం నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఒకటి ఒప్పుకోవాలనుకున్నాను. ఏంటి బిడ్డ? నేను రోజు పళ్ళు తోమనమ్మా, నేను అబద్ధం చెప్పినాము. నాకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఆ పిల్ల అంటే. నాకు కోపం రావాలి కానీ కోపం రాలేదు. నాకు దేవుని మనసు కదా, దేవుని సేవకులకు. నాకు అసలు పట్టి ముద్దు పెట్టాలనిపించింది ఆమె అట్లా ఒప్పుకుంటే. నేను డోంట్ వరీ, ఇంకోసారి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని నాకు పరిశుద్ధాత్ముడు అప్పుడే బయలుపరిచినాడు బిడ్డ. కానీ ఇంకోసారి అట్లా చేయొద్దు, సత్యమే మాట్లాడాలి, గొంతు దిగినా సత్యమే మాట్లాడాలి. మనం దేవుని బిడ్డలం కదా, సత్యవంతులైన పిల్లలు కదా, అతని సంతానం కదా, సత్యమే చెప్పాలని చెప్పిన. అవునమ్మా ఇంకోసారి నేను అట్లా నేను ఎంత దయ పుట్టిందంటే ఏం చేయాలో తెలుస్తలేదు. ఒక 300 రూపాయలు తీసిచ్చి పిల్లలకి ఏమన్నా కొనియమని చెప్పి ఇచ్చినాను. అప్పుడు నాకు తృప్తి అయింది. అప్పుడు నేను కూర్చొని ధ్యానిస్తుంటే దేవుడు కూడా ఇంతే కదా, కనికర సంపన్నుడు, ఎంత ప్రేమిస్తాడు తన బిడ్డలను, ఎంత కృపా సమృద్ధి గల దేవుడు, ఎంత ప్రేమ గలవాడు. ఆయనకు మరో పేరే ప్రేమ. ది అదర్ నేమ్ ఫర్ గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. ఎట్లా కరిగిపోతాడా మనం ఉన్నది ఒప్పుకుంటే? అవి వచ్చి నా దగ్గర, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, నేను తోమనమ్మా రోజు, ఇక మీద తోమ బిడ్డ. ఎందుకంటే పళ్ళు తోమకుండా జస్ట్ 3 minutes అంతే తోమితే నీకు పళ్ళు సమస్యలే రావు. ఎందుకంటే మిగిలిపోయిన ఆహారం అంతా పళ్ళల్లో ఇరికి రాత్రంతా అది ఇన్ఫెక్ట్ అవుతుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, మల్టిప్లై అయిపోయి నీకు పుచ్చు పళ్ళు వస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి నోరు ఇట్ట తెరిచి కూర్చోవాలి. ఆయన చేతిలో నీ పండ్లు అప్పగిస్తే పట్టి అది బట్టి ఇది బట్టి పీకి నీకు ఎంత నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు నాకు అనుభవం ఇది, తగిలిపోతుంది కొన్నిసార్లు. ఎందుకు ఇదంతా? రోజు పండుకునేటప్పుడు బ్రష్ చేసి పండుకో అయిపోయింది. ఆమె వచ్చి అది ఒప్పుకున్నప్పుడు ఎక్కడ లేని ప్రేమ నాకు పుట్టుకొచ్చింది. దేవుడు కూడా అలా, దేవుని స్వభావమే కదా మనకు కూడా. అయితే దేవుడు ఎంత మరి సంతోషిస్తాడు. ఒక తప్పిపోయినోడు వచ్చి, నేను తప్పున్నదే, నాకు వల్ల కావడం లేదు, నేను అబద్ధం ఆడినానయ్యా, నేను వ్యభిచారం చేసినాను, నా వల్ల కావడం లేదు నాయన, నాకు ఈ శోధన తట్టుకోవడానికి శక్తి లేదు అని ఒప్పుకుంటే కప్పుకోవద్దట. మనం ఏం చేయాలట? ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వెరీ గుడ్, చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. మళ్ళీ ఒప్పుకొని మళ్ళా చేసి మళ్ళా ఒప్పుకోవాలనా? కాదు, ఒక్కసారి ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. తన అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే సమస్యను ఇంకో విధంగా కూడా రియాక్ట్ చేయొచ్చు. ఏంటంట, ఆమెకి ఏదో వాక్యాలు చెప్పకుండా నా పళ్ళు సంగతి కూడా ఆమె పట్టించుకుంటుంది. ఏంటి పళ్ళు తోమడం ఆమెకెందుకు? అలాగ కూడా ఉంటుంది. చాలా గర్విష్ఠులు అలాగ కూడా మాట్లాడతారు. కాబట్టి అలా కాకుండా పెద్దలు నిన్ను మంచి బుద్ధి మాటలు చెప్పినప్పుడు వినాలది, వినుబుద్ధి. అందుకే ప్రతి ఉదయం నాకు నీవు వినుబుద్ధి పుట్టించయ్యా అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఆ మాట మీకు చూపెట్టాలి. ఈరోజు 8 గంటల వరకు చెప్పేటట్టు ఉన్నా నేను. యెషయా 50
4వ వచనం చూడండి. అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఇంత మంచి మాట భక్తుడు అంటున్నాడు, ప్రవక్త. ఆయన భక్తులు చెప్పే మాట వినడానికి వినుబుద్ధి నాకు పుట్టించును. ఆయన ప్రతి ఉదయమున దేవుని మాటలు నేను వినాలి కదా, వినకుండా నేను ఇయర్ ఫోన్ పెట్టుకొని ఇంకేదో వినాలనా? మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చినావనే నా ప్రశ్న. ప్రతి ఉదయం నీతో మాట్లాడుతున్నాడు కదా. అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. వినుబుద్ధి అడగాలి ప్రార్థన చేసి. ఇంకా ఒక దగ్గర నేను చూసినాను, దేవుడు ఎట్లా మాట్లాడతాడు అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట. హల్లెలూయా. యెషయా 28:13 మాట ఉంది. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరేరి, కావున వారు వెళ్ళి వెనుకకు యొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా దయ చూపెడతా ఉంటాడు. అది డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. ఎప్పుడు మీ పక్కన ఉండి మిమ్మల్ని ఆదుకోవాలని, మిమ్మల్ని క్షమించాలని, మీరు మంచి మార్గంలో నడవాలని ఏ తండ్రి కోరాడండి తన పిల్లలు సరిగ్గా ఉండాలని. వాడు తప్పు చేయగానే వాడిని కొట్టి చంపుతున్నాడా? ఏమంటారు మీరు? ఈ లోక రీతిగా ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలు తప్పు చేయగానే వాడిని బాది కొట్టి చంపేస్తున్నారా? లేదండి. హెచ్చరిస్తారు, బుద్ధి మాటలు చెప్తారు, కవ్విస్తారు, ప్రేమిస్తారు. నానా చేయకబిడ్డ అలాగు. అయినా వాడు వినకుంటే మరి నశించేది ఎవరు? వాడే నాశనానికి వెళ్ళిపోతున్నాడు. అంతే అన్నమాట దేవుని నియమాలు. యెషయా 30:18 చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. అందుకే ఈరోజు పండిన పాపం ఎండిన జీవితం అనే దాంట్లో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు కానీ వరాలు కానీ ఇవన్నీ చాలా ప్రెషియస్ థింగ్స్ అనమాట. నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. ఎవరన్నా మంచి వరాలు కలిగి అంటే మంచి వాక్యం చెప్తే పాట పాడితే నాకు చాలా ప్రేమ పుట్టుకొస్తుంది అనమాట. అది ఎలా వారిని నేను గౌరవించాలని ఆలోచిస్తాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలాంతు, వీ కెనాట్ ఓవర్లుక్ ఇట్. అయితే ఎంత పిలుపు! మీరు నిన్న లూకాసు వార్త 9:2 మనం చూసిన 12 మందిని పిలిచి వాళ్ళ మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి దయ్యముల మీద శక్తి, రోగముల మీద శక్తి, దేవుని వాక్యం, రాజ్యసు వార్త ప్రకటించడానికి అధికారం ఇవన్నీ ఇస్తే ఎంత అల్లాటప్పగా తీసుకున్నాడు యూదా. అయితే అది కూడా నీకే వరం ఇచ్చిన ప్రార్థన చేద్దామా, నేను ఈ వరం ఎలాగ వాడుకోవాలి. నేను రోజు ప్రార్థన చేస్తాను. నాకు ఇంకా అస్సలు తనివి తీరలేదు ఇంకా దేవుని సేవ ఎలా చేయాలో రోజు అనమాట. ఐఎమ్ వెరీ వెరీ అంబిషియస్ ఉమెన్. అరే నేను మధ్యది వాడుకోవాలి, దేవుడు నాకు ఇచ్చింది అంతా వాడుకోవాలి, ఇంకా తృప్తి లేదు నాకు. అలాగూ వాడుకునేందుకు దేవుడు నన్ను ఇష్టపడతాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా ఆశలన్నీ తీరుస్తాడు. లేకుండా నేను ఇచ్చిన వరాలన్నీ కాపీ పెట్టి ఏంటో పోనీ. మీరు ఒక గిన్నె వాడకుండా ఉండండి, అది ఏమవుతుంది అంటే తుప్పు పడుతుంది. ఏమవుతుంది? అది తీసి ఏం చేస్తారు మీరు? అటుకు మీద వేస్తారు. అటుకు మీద అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు చూస్తే అది ఎట్టుంటుంది? తుప్పు పట్టి ఉంటుంది. మళ్ళీ తీసి పడేస్తారు. అది వాడు గిన్నెలోడు వస్తాడు కదా, వాడు కొనుక్కుంటాడు అల్యూమినియం యూటెన్సిల్స్ అన్నీ, తుప్పు పట్టిన అన్నీ చౌకగా కొనుక్కుంటాడు. అలాగా
పాపము ఒకవేళ నీలో ప్రవేశిస్తే అది పోయేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, నాన్ వెజ్ మానేయాలి. నా శరీరం బాగా బలిసిపోతుంది, పాపాన్ని నేను ఎంటర్టైన్ చేయొద్దు, అది నా యూదా నాశనమైనట్టు నేను నాశనం అయిపోతాను, నేను ఇక్కడ తప్పించుకోవాలి ఈ పాపం, నీ బురద నుండి నా కాళ్ళు తీసేయాలి. అందుకే ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప విజయం అలాంటి వాళ్ళకి ఇస్తాడండి. దేవుని స్తోత్రం. కొన్ని అంటుకుంటే అస్సలు పోవవి, కొన్ని మీకు వచ్చేస్తాయి పాపాలు, మీరు భ్రమలో పడిపోతారు. అందుకే వాక్యంలో హెచ్చరిక ఉంది కదా, నేత్రాశ, జీవపు డంబము, ఇంకా శరీరాశ, లోకాశలు, ఇవన్నీ వచ్చేస్తాయి, మేము ముంచేస్తాయి. ఇవన్నీ అవి తొలగించుకోవాలి. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి చిన్నగా వస్తాయి. పాపం ఎప్పుడు ఒక్కసారి రాదు. ఇప్పుడు పండు పండాలంటే పండు ఒక్కసారి మీరు చూస్తారా చెట్టు మీద? కాదు, మెల్లగా ఒక పువ్వు వస్తుంది. ఆ పువ్వు ఏమవుతుంది? పిండి అవుతుంది, కాయ అవుతుంది. కాయ ఏమవుతుంది? పండు అవుతుంది. పండు అయిన తర్వాత ఒక్కొక్కడు కొడతాడు రాయి తీసి, వానికి కావాలా పండు, వీనికి కావాలా పండు. చూడండి, అలాగా పండు పని అయిపోయింది. అయితే పాపం కూడా అంతేనంట, చిన్నగా మొదలు పెడుతుంది. అట్రాక్టివ్ కేసెస్లో వస్తుందట, అది రంగురంగులుగా వస్తుందంట. ప్యాకేజ్ చాలా రంగులుగా ఉంటుందంట, ఆకర్షణీయంగా ఉంటుందంట. నాకు ఒక సంగతి గుర్తొస్తుంది. ఇది జరిగిన కార్యమే అని అంటున్నారు. ఒక బాలుడు, ఒక 10 సంవత్సరాల బాలుడు ఎక్కడనో కొండ చిలువ పిల్లని తీసుకొచ్చినాడంట. వాడిని దొరికినాడు, చిన్న పిల్ల ఇట్ట పోతుంటే వాడు పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చినాడు. ఒక బాటిల్లో వేసినాడంట. ఎంత అట్రాక్టివ్ ఉందట, దాని మీద ఉన్న డిజైను ఎంత అద్భుతంగా ఉంది. వాడికి దానికి ఫీడింగ్ ఇస్తూ ఉన్నాడు. చిన్న చేప ముక్కలు అవన్నీ ఇస్తే తింటుంది కదా, అది తింటుంది. అది దాన్ని ఆడిపిస్తున్నాడు అనమాట. నా వేలుకు చుట్టుకుంటే చుట్టుకుంటుంది, వదిలే అంటే వదులుతుంది. ట్రైనింగ్ ఇస్తున్నాడు దాన్ని బాగా. అయితే ఆఖరికి దాన్ని పోషించి అది పెద్దగా అయిపోయింది. అది ఆగుతుంది, అది పెరుగుతుంది కదా రోజు రోజుకు. అది ఇక సీసలో పట్టేది అలాగా లేదు, అది సీసనే మింగేసిలాగా ఉన్నది, పెద్ద బాడీ అయిపోయింది. అప్పుడు కూడా ఈ పిల్లోడు చెప్పినట్టు వింటుందంట. అది నన్ను చుట్టుకో అంటే చుట్టుకుంటుందట ప్రేమతోటి, వదిలేయి అంటే వదిలేస్తుంది. అరే ఇది నా చెప్పు చేతల్లో ఉంది ఇది అనుకున్నాడట. ఆయన ఒక ప్రదర్శనం పెట్టినాడట. పిల్లోడు కూడా ఎదిగిపోయినాడు, పాము ఎదిగినట్టు వీడు కూడా ఎదిగిపోయినాడు. ఒక చిన్న ప్రదర్శనం పెట్టి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. నేను ఒక కొండ చిలువను పెంచి పెద్ద చేసినాను, పోషించినాను, చూడు ఇంత బలిసిపోయింది ఇది. ఇప్పుడు నన్ను చుట్టుకోమంటే చుట్టుకుంటుంది, వదిలేయమంటే వదిలేస్తుంది. నా చెప్పు చేతల్లో ఉంది చూడండి అని పెట్టినాడు ప్రదర్శనం. కమాన్ వైండ్ ఆన్ మీ అంటే అది వస్తుంది, చుట్టుకుంటుంది. దానికి ఏదో పేరు కూడా పెట్టినాడట. వదిలే అంటే వదిలేస్తుందట. ఒకరోజు దానికి బాగా ఆకలైంది, చుట్టుకోమంటే చుట్టుకుంది, కానీ వదలమంటే వదలలేదు. నోరు తెరిచి వాన్నే వింగేసిందంట. అలాగుంటుంది పాపం. నువ్వు అనుకుంటావు ఏం లేదు, నా వెల్ విత్ ఇన్ మై కంట్రోల్, నేను పాపం చేస్తా, వాక్యం చెప్తా, పాపం చేస్తా, పాటలు పాడతా, పాపం చేస్తా, దీర్ఘమైన ప్రార్థనలు కూడా చేస్తా, నా కంట్రోల్లో ఉందండి ఇదంతా. కాదు, ముంచేస్తుంది నిన్ను ఒకరోజు, బట్టబయలు చేస్తుంది నిన్ను ఒకరోజు, అవమానం తీసుకొస్తుంది నీకు రోజు, పడిపోతే ఇక లేవలేని పరిస్థితిలో ఉంటావు. అట్లాగే సంభవించింది యూదా. వాడు ఒక్క రోజులో వచ్చింది కాదు వానికి ఆ కుయుక్తి. వాడు దీర్ఘకాలంగా పన్నాగాలు పన్నుతున్నాడు, దీర్ఘకాలంగా 2 పడవల మీద కాలు పెడుతున్నాడు. అటు అధికార దాహం కావాలి, ఇటు ప్రభుత్వం ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మళ్ళీ అటు మత నాయకులతో కలవాలి, అక్కడ ఎవడన్నా రాజు అయితే వాని కింద మంత్రిగా ఉండాలి, అక్కడ కూడా ఆ పదవి కూడా కావాలి, అందరినీ మెప్పించాలి, అన్నీ కావాలి అనేవానికి ఏది దొరకదు. ఆఖరికి 30 వెండి నాణాలు వాడు అనుభవించినాడా? చెప్పండి, ఏం చేసినాడు? అది వాడు దేనికైతే ఇన్ని కుయుక్తులు పన్నాడు, అది అసలు అనుభవించడానికి కూడా వానికి యోగం లేదు, దేవుని చిత్తం లేదు. అంటే మెల్లగా చేసినాడు పని, వెరీ స్లోలీ, ఎవరికి తెలియకుండా సాగుతుంది ఇది. నాకు అనిపిస్తుంది ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ ఇన్ వన్ డే, ఒక్క రోజులో జరిగిన కార్యం కాదు ఇది. వాడు మెల్లగా ఇక్కడ నటిస్తున్నాడు, అక్కడ నటిస్తున్నాడు, అక్కడ నటిస్తున్నాడు, ఇక్కడ మంచి పేరు, అక్కడ మంచి పేరు, ఇక్కడ డబ్బు సంచి, అక్కడ కూడా డబ్బు డీలింగ్, ఇలాగూ మోసపోయినాడు. పాపం పండింది.
ఎప్పుడైనా ధనాశ, ద్రవ్యాగ్రహం, దురాశ, లేనిపోని అంబిషన్స్, ఏదో పెద్ద అంబిషన్ అనమాట, నాకు పేరు కావాలి, నేను పలానా స్టూడెంట్స్, ముందు కొన్ని డిగ్రీలు, వెనక కొన్ని డిగ్రీలు, ఉట్టిదే బోర్ల బొక్కలో పడతావు నువ్వు ప్రభులాగా. అందుకే సిలువ మరణానికి ముందు కూడా యేసు ప్రభు, నా ప్రభు అని నేను అంటాను, మీరు కూడా అనుకోండి నా ప్రభు అని. కాళ్ళు కడిగిండు, శిష్యుల పాదాలు కడిగిండు. ఎంత హంబుల్ నేచర్ చూడండి, ఎంత వినయం, ఎంత మాదిరి చూపెట్టినాడు. తగ్గించుకోమంటే తగ్గించుకున్నట్టే కనబడతారు సేవకులు, చాలా తగ్గింపు ఉన్నట్టే కనబడతారు, కానీ అహంకారము హృదయంలో నిండి ఉంటుంది అన్నమాట. అది ఆత్మతో నడిపింపబడే వరకు అర్థం కనబడినట్టు కనబడుతుంది. యూ కెనాట్ డ్యూప్ ఎన్ అనాయింటెడ్ పర్సన్ ఆఫ్ గాడ్. మరి పేతురు దగ్గర వచ్చినాడు కదా, వాడు పరిశుద్ధాత్మ వరం కావాలంటే గుర్తుపట్టలేదా పేతురు? అనన్య సఫీరా వస్తే గుర్తుపట్టలేదా? వారి హృదయంలో ఏముందో గుర్తుపట్టేసినారు. తగ్గింపు స్వభావం ఉన్నదన్నట్టు నీవు నాటకం ఆడడం కాదు, తగ్గింపుతోనే ఉండాలి అంతే. నీ గుండెలో ఒకటి ఉంటుంది, పైన ఒకటి చూపెడతావు, గుండెలో ఒకటి ఉంటుంది, పైన ఒకటి చూపెడతావు, మోసపోతావు. యూ విల్ బి డిసీవ్డ్. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, వీడు మోసగాడు యూదా, వీడు ఇన్ని కార్యాలు చేసినాడు కదా యేసుప్రభు విరోధంగా, అసలు నష్టపోయింది యూదానా యేసుప్రభువా? సేవకి ఏదైనా నష్టం వచ్చిందంటారా? ఏమీ రాలేదు, ఏమి రాదు కూడా. నువ్వు అనుకుంటావు నేను కొద్దిగా ఇట్లా తిరుగుబాటు చేస్తే సేవ యూపీఎఫ్ ఓడిపోతుందని. అయ్యో, నువ్వు గోడకేసి నీ నెత్తి గట్టి కొట్టుకుంటున్నావు అంతే, పగిలేదు నీ నెత్తి, కానీ యూపీఎఫ్కి ఏది కాదు. ఏది కాదు. అందుకే దేవుడు అంత ఆత్మతో నన్ను నింపి సగటు మనసుతో ఎవడన్నా పనిచేస్తే అవుట్ అంట, అంత ధైర్యం ఇచ్చినా నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అవుతుంది నన్ను దేవుడు నడిపించే విధానం. క్విట్ అంటాను అంతే, ఒక్క సెకండ్ ఉండేది అవసరం లేదు. ఇక్కడ నీతో యూపీఎఫ్ నడుస్తుందని అనుకుంటున్నావా? కాదు. తల్లి గర్భంలో నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, ఏది లెక్క పెట్టలేదు నా ప్రభు కొరకు. అన్నీ వదులుకొని నా ప్రభువుని పట్టుకున్నాను. ఏం నన్ను వదిలిపెడతాడు అనుకుంటున్నావా? నా దర్శనం చెరిగిపోతుంది అనుకుంటున్నావా? నెవర్. యువర్ యాబ్సెన్స్ ఆర్ ప్రెసెన్స్ డజంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్ ఆర్ డిఫరెన్స్. అంత హుందాతనం అండి నాకు. ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాను నేను. నాకు అస్సలు ఫరక్ పడదనమాట. ఎవడన్నా వచ్చి నేను రాను రేపటి నుండి అంటే, నాయనా పట్టు, ఇంకొక 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇచ్చి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పడానుకున్న ధీమా ధైర్యం దేవుడు ఇచ్చినాడు. నన్ను దేవుడు మీకు ఇచ్చినందుకు మీకు సంతోషం లేదా? ఎప్పుడు అయ్యా అప్ప భిక్షాందేహి అన్నట్టు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైనా అడిగినానా నేను? మరి ఎందుకు చప్పట్లు కొట్టారు మీరు? అంటే నాకు కొట్టకండి, ఎవరికి కొట్టాలా? హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, నువ్వు అలా బ్రతకాలి అంతే, అంత ఉండాలి నీకు. ఎందుకంటే నీ సత్తా దేవునిలో ఉంది, ఏం మనిషిలా లేదు, నువ్వెవరి మీద ఆనుకోవడం లేదు. దేవుని యందు నీ యొక్క విశ్వాసం నిరీక్షణ ఉంది, నువ్వు అలాగే ఉంటావు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, వారేం భయపడరు. చూడండి, వీడు మరి పాపము వాడిని ఏలుకోవడానికి అనుమతించినాడు అనమాట. ఈరోజు నేను అడిగే ప్రశ్న అంటే, ఏ పాపం నిన్నేలుతుంది? ఏ పాపం నిన్నేలుతుంది? దేనికి నువ్వు దాసోహం అయిపోయినావు? పాపము నిన్ను ఏలుతుందంటే నువ్వు పాపానికి బానిస అయిపోయినావు అన్నమాట. అది ఏలుకో, నువ్వు ఏలుకో అని అన్నావు అని అర్థం. మరి యూదా జీవితం చూసినప్పుడు మరి తనలో దాగి ఉన్న పాపము పండింది, జీవితాన్ని ఎండిపోజేసింది. జీవితం ఎండిపోయిందండి. ఒక రైటర్ అంటున్నాడు, నేను కొన్ని ఎక్స్పోజిషన్స్ చదివినాను, దాంట్లో ఏమంటున్నాడంటే, యూదా ఉరేసుకొని వాడు నడిమికి బద్దలయ్యి ఆ చెట్టు కొమ్మ కూడా వాని పాపాన్ని భ్రష్టత్వాన్ని భరించలేక ఇరిగిపోయింది. అప్పుడు వాడు కింద పడ్డాడు, కింద పడితే వాడు పొట్ట పంచర్ అయింది, పేగులు కడుపు నుండి జారిపోయింది, నడిమికి బద్దలైపోయినాడు, వాడు చచ్చిపోతేనట వాని శవం ముట్టుకోవడానికి కూడా ఎవరికి ఇష్టం కాలేదంట. అంటే ఆయన కమెంటరీలో రాస్తున్నాడు, వాని శవం వాడు రక్షకుని అమ్ముకున్నాడు.
మేము ముట్టుకోం అంటున్నారండి. అలాగూ 4-5 రోజులు అయిపోతే పురుగులు, పెద్ద పెద్ద పురుగులు, మెగాట్స్ అంటారు ఇంగ్లీష్లో, అవన్నీ కూడా శరీరం నుండి ఇలా లక్షల కొలది పురుగులు బయటకు వచ్చిందండి. కొందరు శపిస్తే అంటారు కదా, అరే పురుగులు పడి నువ్వు సావురా అంటారు కదా, వీడు అట్టనే వచ్చినాడు. అంటే వాక్యం వింటూ 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 కూడా వింటారు, వాక్యం బాగా వల్లిస్తారు కూడా. వాక్యం చెప్పడం కాదు గొప్ప, నన్ను అడిగితే వాక్యం పాటించడం గొప్ప. సాతానుడు చెప్పడా వాక్యం? 3 సార్లు యేసు ప్రభుతో శోధించలేదా వాక్యంతో? నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే. వాక్యంతోనే శోధించినాడు యేసు ప్రభు. వాక్యంతోనే సాతాన్ని ఏం చేసినాడు? గెలిచినాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 19. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నేను 8 నుండి చదువుతాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవుని మాటలు, హెచ్చరింపులు, గద్దింపులు వినాలంటే అవి చాలా సంతోషం కావాలి నీకు. అమ్మా, నన్ను కొట్టడానికి ఒకరు ఉన్నారు కదా, నన్ను సరిదిద్దడానికి ఒకరిని పెట్టినావు కదా ప్రభువా. తను అంటున్నాడు దేవుని సేవకుడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. గుడ్డివాని కన్నులు తెరుచుతాయి దేవుని వాక్యం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన బేలిమి బంగారు కంటెను కోరదగినది. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. హల్లెలూయా. ఈరోజు నేను గద్దించినప్పుడు ఎంతమంది కోపం వచ్చింది? చేతులు చూపెట్టు. మీకు వస్తే, నిజంగా వస్తే ఎంత యథార్థంగా ఉండాలంటే నాకు జర బాధ అయిందమ్మా అనాల. అది నా పద్ధతి. నాకేం రాలేదు, నాకు అస్సలు గుచ్చుకోలేదండి అంటే తప్పది. పోనీ గుచ్చుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారు. వాక్యం గుచ్చుకుందండి. మీరు అటు లేరు ఇటు లేరు, చాలా డేంజర్ మీ సంగతి. ఉంటే ఇటు ఉండండి, లేకుంటే అటు ఉండండి. అయితే వాటి వలన నీ సేవకుడు ఏం పొందుతున్నాడు? హెచ్చరిక. వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభము, చిన్న లాభం కాదు, గొప్ప లాభము. ఉన్నట్టుండి ఒక సేవకునికి నిన్న 1000 రూపాయలు బహుమానం వచ్చింది. గొప్ప లాభం కాదా ఇది? ఒక ఆమె కంఠపాఠం చెప్పింది, ఒక యవనస్తురాలు, ఆమెకి ఎంత ఇచ్చిండ్రు? 10,000 రూపాయలు. గొప్ప లాభం కాదా ఇది? అంటే మానిటరీ వేగా మాత్రం కాదు, ద్రవ్య రూపంగా మాత్రం కాదు. ఎంత ఘనత, ఎంత ఆశీర్వాదం, ఎంత సంతోషం. దేవుని మాటలు వల్లించడం, సరి అయిన ప్రత్యుత్తరం ఇస్తే అది ఎంత సంతోషకరమైంది. ఒక గొప్ప హెచ్చరిక నీకు వస్తే అది ఎంత దీవెనకరం. ఆ హెచ్చరికను గైకొనటం వల్ల ఎంత లాభం అంట? గొప్ప లాభము. హల్లెలూయా. తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు. నిన్న ఒక వాక్యం సామెతల గ్రంథం 14:12 చదివినాను కదా. ఒకనికి వాడి నడత చాలా సరి అయిందిగా కనబడుతుందంట, దాని అంతం మరణం. అందుకే గద్దింపుకు ఎప్పుడు కూడా చాలా రెడీగా ఉండాలి. తిట్టునైనా, నన్ను కొట్టునైనా, నీ మాటలు నాకు కావాలి, లేకుంటే నేను దారి తప్పిపోతాను. చివరికి నాకు చాలా అవమానం వస్తుంది, నా పాపం పండిపోతుంది, నేను ఎండిపోతాను. కాబట్టి తిట్టు, నన్ను తిట్టు. అన్యులైతే పెద్దల చేత తిట్టించుకుంటారంట. ఒక రోజు ఉందంట వాళ్ళకు, తిట్టించుకుంటారంట. ఎందుకంటే తిట్టులన్నీ కూడా, పెద్దల తిట్లు వాళ్ళని ఏం చేస్తుంది? మంచి మార్గంలో నడిపిస్తుందని వాళ్ళ భావం. మనం కూడా ఒక రోజు పెట్టుకుందామా? మా సాలమ్మ, జాయమ్మ తిట్టి బాగుండు. అది చాలా మంచిదంట. అది మన ఆవకాయ పచ్చడికి ఏ విధంగా మరి నూనె కలుపుతారు కదా, పాడు కాకుండా. తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. బయటికి అందరు బాగుంటారండి. రహస్యంగా చేసిన పాపముల నుండి నన్ను విడిపించు. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. దురభిమాన పాపం అంటే ఏంటి?
అంటే నువ్వు నిన్ను గురించి ఏదో గొప్ప అనుకుంటున్నావని అర్థం అన్నమాట. యాక్చువల్లీ యు ఆర్ నాట్, బట్ యు ఆర్ థింకింగ్ టూ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. అది దురభిమాన పాపం. ప్రిజంషియస్, ప్రిజ్యూమింగ్ దట్ యు ఆర్ సంథింగ్, సమ్వన్ గ్రేట్, యాక్చువల్లీ యు ఆర్ నాట్. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని నీవు ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. దేవుని వాక్యము దైవదాసురాల ద్వారా ఎన్ని సంవత్సరాల అనుభవంతో ఒక్కొక్క మాట కూడా చెక్కినట్టు దేవుడు మాట్లాడుతుంటే వినాలి. ఇయర్ ఫోన్లు తగిలించుకొని ఎవరో మాటలు వింటావా? ఇక్కడ బుక్కి పక్కింట్లో పోయి గుడ్డు పెడతావా? అమ్మో ఎంత ధైర్యం నీకు! దురభిమాన పాపం ఉన్నదన్నమాట. హీఈస్ థింకింగ్ టూ హై ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ షీ ఈస్ థింకింగ్ టూ హై ఆఫ్ హర్ సెల్ఫ్. ఈరోజే మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని క్షమాపణ అడగాలి అట్టివారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఆస్ గాడ్స్ పార్డన్. నిద్రపోతావా దేవుని వాక్యం వెల్లడవుతుంటే? అంత గమండా? నీకు ఈ స్థాయి ఇచ్చింది ఎవరు? వదిలే వినాలే ఈ వాక్యం అని నిద్రపోతావా? అంతకు ఎదిగిపోయినారా? అంత దురభిమాన పాపం అన్నమాట. వదిలే నాకు ఈ వాక్యం నేను వినాలే, నాకు తెలుసు, అయినా నేనే పాస్టర్ కదా. డోంట్ లెట్ ప్రిజంషియస్ సిన్ కాంకర్ యూ. ప్రిజంషియస్ సిన్స్ అన్నమాట. అందరికంటే నాకు ఎక్కువ వచ్చలే, చాలా వాక్యం వచ్చి, నేను బైబిల్ పండితుని. ప్రిజంషియస్ సిన్ నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది నాశనంలోకి. నీ పాపం పండిపోతుంది. యూదా చేసిన పాపం అదే. వాడు రక్షకుని అలక్ష్యం చేసినాడు. ఈ నెగ్లెక్టెడ్ ద సేవియర్. వానికి రక్షణ లేదు కదా. మంచి భార్యలు పక్కన ఉన్నప్పుడు వారు విలువ తెలుగుతాడు. ప్రార్థన చేస్తారు, మంచి పరిచర్య చేస్తారు, ప్రేమిస్తారు, ఇంకో పురుషుని గురించి ఆలోచించరు. దేవుడు నాకు ఇచ్చిన భర్త, నా శిరస్సు నాకు అని ప్రార్థిస్తే టేకింగ్ ఫర్ గ్రాంటెడా? ఎన్ని దినాలు చెల్లుతుంది అది? ఇట్ విల్ నాట్ గో ఫర్ లాంగ్. యూ హ్యావ్ టు పే ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ద సిన్ యూ కమిట్. వాడు ఎవడైనా కానీ చేసిన పాపం తప్పించుకోలేడు. పైగా పరిశుద్ధులైన భార్యలు చూసినప్పుడు వీళ్ళకి చిరాకు కలుగుతుందండి. అది ఇంకోటి. యూదాకి ఎప్పుడైనా యేసుప్రభు పవిత్రుడు కదా, పరిశుద్ధుడు కదా వస్తుంటే చిరాకు అయ్యేదనమాట. అందుకే అక్కడ ఉండడానికి కూడా ఇష్టం లే. చీకట్లోకి వెళ్ళిపోయినాడు. చూసారా ఏముంది మన హృదయంలో? చిరాకు. ఇప్పుడు చూసిన పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు ఏంటి? ఎప్పుడిదే వినాలా? కొద్దిగా లోకం మజా అనుభవించొద్దా అనుకుంటారు అలాంటి వాళ్ళు. పరిశుద్ధులైన భార్యలను చూసినప్పుడు వారికి దడ పుడుతుంది అన్నమాట. దడ చే అనుకుంటారు. ఎందుకంటే వాళ్లకు చిరాకు. పాపానికి పరిశుద్ధతకు ఏమీ పొత్తు లేదు కాబట్టి చిరాకు వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళని చూస్తే. అటువంటి భార్యలారా మీరు భయపడొద్దు. మీరు పవిత్రంగానే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. మిమ్మల్ని లోకము నానా మాటలు అన్నా కానీ మీరేమీ కూడా భయపడకూడదు. అయ్యి మీ ఆయన ఇంకా రక్షణ పొందలేదా? అవునమ్మా, యేసయ్య దగ్గర యూదా ఉండి రక్షణ పొందలేదు కదా. మరి అలాగే మా ఆయన రక్షణ పొందడానికి నేను ఇంకా ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తాను అన్నట్టు మీరు నిరుత్సాహపడద్దు. ఎప్పుడు నిరుత్సాహపడవద్దు. అలాగే భార్యలు ఉన్నారు, మంచి నీతిమంతులైన భర్తల దగ్గర ఉంటారు. వాళ్ళకు అస్సలు అతని విలువ తెలిస్తే కదా. లోతు నీతిమంతుడు గాడా? నీతిమంతుడు. యోబు నీతిమంతుడు గాడా? భార్యలు ఎట్టున్నారు? మూర్ఖులు. అంత మంచి భక్తుడ పరుడైనా ఎంత ప్రార్థన చేస్తే అలా తయారవుతారండి. వీళ్ళకు ఈజీగా రెడీమేడ్గా దొరికినాడు మంచి నీతిమంతుడు. విలువ లేదు. ప్రార్థనాపరుడు లోతు, నీతిమంతుడు లోతు. అయినా ఆమెకు లోకం కావాలి. లోకం వెనక తట్టు తిరిగి చూసిందట. అది ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం ఒడిగట్టుకుంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇద్దరు యవన కన్యకలు పిల్లలు నాశనం అయిపోయినారు. చెయ్యరాని కార్యం చేసినారు. తండ్రితో పాపం అంటే మన వినబుద్ధి కూడా కాదు, మనకు ఒళ్ళు జల్దరిస్తుంది. అలాగూ తన కుటుంబాన్ని నాశనం చేసుకుందా. దేవుని మాట వినలేదు. వెనక తట్టును చూడకూడదంటే చూడొద్దు అంతే. మళ్ళీ చూసింది కొరు, అయ్యో అంత సొమ్మంతా ఆడనే పెడితే, పిల్లల పెళ్ళికి పట్టు చీరలు అన్నీ కొని ఆడనే పెట్టిన, నగలన్నీ చేసి పెట్టిన రెడీగా. చూడొద్దు అంటే చూసింది. చూసారా? అదే దేవుని ఆజ్ఞ మీరితే పాపంగా పరిగణింపబడుతుంది. పాపం పండుతుంది, జీవితం ఏమవుతుంది?
ఎండిపోతుంది, నిర్జీవమైపోతుంది, యూజ్లెస్. యు బికమ్ ఏ యూజ్లెస్ పర్సన్. ఎవరిని లెక్క పెట్టాడు. యేసు మరణం ఉంది, శిలువ మరణం ఉంది, 2000 సంవత్సరాలు పైగా అయిపోయినా యూదా అంటే అందరికీ రోషం వచ్చేసేది యేసును ప్రేమించేవారి. 2021 years బ్యాక్ అయినా కానీ పౌరుషం వస్తుంది. వాని పేరు వెంటనే కోపం వస్తుంది. వాడు భ్రష్టుడు, యేసే నమ్ముకున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఇది. పోనీ వాని వల్ల వాని కుటుంబానికి ఏదైనా మేలైందా? వాని భార్య అనుకుండదేమో, పోతే పోని పీడ పోయింది, వీని పీడ అనుకుందేమో. పిల్లలు కూడా అనుకున్నారేమో, వీనికి ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, మమ్మల్ని ప్రాణం విసిగించినాడు, పోయిండు పో, మంచిగా అయింది అనుకుంటా. నువ్వు ఈ లోకం నుండి దాటిపోయేటప్పుడు కొందరన్నా కన్నీళ్ళు గార్చాలి, నీళ్ళు బ్రతకాలాగా ఉండాలి. కొందరన్నా యూ షుడ్ మేక్ సచ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దిస్ వరల్డ్ దట్ పీపుల్ విల్ మోర్న్ యువర్ లాస్. నువ్వు లేని లోటు వాళ్ళకి తెలియాలి, అలా బ్రతకాలి. యోబు యూదా చచ్చినందుకు నాకు తెలిసి ఎవడు ఏడవలేదు అనుకుంటా. ఏడుస్తే రక్షకుడే ఏడవాలి. అయ్యో, ఆత్మలో కలవరపడి మూలిగినాడట, ఏడ్చినాడంట ప్రభు. ఎందుకంటే వానికి అంత సమీపంగా దేవుడు ఉన్నాడు. అంత సమీపంగా మనకెవరు లేరు, మనకెవరికి లేడు. ఆత్మరూపిగా ఉన్నాడు ప్రభు, కానీ వానికి శారీరకంగా కూడా ఉన్నాడు. సమీపంగా రక్షకుడు ఉన్నాడు. వాడు తుచ్చమైన అభిలాషలకు లోనైనాడు, అపవిత్రతకు లోనైనాడు, భ్రష్టమైన మనసుకు లోనైనాడు. వాని అధోగతి స్థితి వచ్చింది. నాశనమే వాని అంతమైంది. వాడు నాశనపుత్రుడైపోయినాడు. వాడు లేఖనాలు చెప్పినట్టు వానిలో నెరవేరింది. వాడు చోటు ఇచ్చినాడు సాతానుకు. వాడు పశ్చాత్తాప పడినాడు, దేశ ప్రభు దగ్గరికి రాలేదు. వాడు తప్పులు ఒప్పుకోలేదు. వాడు చావు కోరుకున్నాడు. వాడిని ఎవడు చంపలేదండి, ఎవడు యూదాను చంపలే. వాడు ఎట తెచ్చాడు? సొంతంగా తెచ్చినాడు. నువ్వు చేసిన పాపానికి ఎవరో నీకు శిక్ష విధించే అవసరం రాదు. నీవే స్వయంగా నాశనం కోరుకుంటున్నావు. స్వనాశనం కోరుకున్నారని వాక్యంలో ఉంది. వారు స్వనాశనం కోరుకున్నారట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, గ్రహించండి, ఎంత పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎంత పరిపూర్ణుడు, వెంబడించడానికి ఎంత పరిపూర్ణుడండి యేసు ప్రభు. సో పర్ఫెక్ట్ అండ్ ఐడియల్ పర్సన్ టు ఫాలో. ఎక్కడ ఏ లోటుపాటు లేదు కదా యేసు ప్రభులో. అయినా వాడు యేసును కోరుకోలేదు. హీ డిడ్ నాట్ చూస్ జీసస్. ఏ వెరీ కోల్డ్ పర్సన్ అన్నమాట. హీ డజంట్ రెస్పాండ్ టు ఎనీథింగ్. ఇంకోటి, యూదాలో చూసినప్పుడు చాలా కోల్డ్ నేచర్ ఉంటుందండి కొందరికి. అట్టివారు కూడా జాగ్రత్త ఉండాలి. ఎంత చెప్పినా ఏమో లేదు, బోనీలే, మాకు కాదులే, ఇంకా వినొచ్చులే, అది కోల్డ్ నేచర్ అన్నమాట. అట్టివారు కూడా చాలా ఇరుకాటంలో, శోధనలో పడిపోతారు. అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే, మనం మారుమనసు పొందాలి. నిన్న ఒక పెద్ద ఫేమస్ కార్డియాలజిస్ట్, సిటీలో చాలా పేరు పొందిన కార్డియాలజిస్ట్, అంటే హృదయ సంబంధమైన రోగాన్ని మరి ట్రీట్ చేసే డాక్టర్తో నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను అడిగినాను ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంట్లో ఉండేవారికి ఒక్కసారి ఏదైనా గుండెపోటు వస్తే వెంటనే ఏం చేయాలమ్మా? అప్పుడు ఆయన మంచి నాకు కనువిప్పు కలిగేలాగా మాట్లాడిన ఆయన. మన యూట్యూబ్ ఫాలోవర్ ఆయన. అప్పుడప్పుడు మన ఆలయాలకు కూడా వస్తాడు, ఆలయంకి వస్తాడు, వాక్యం వింటాడు. పెద్ద డాక్టర్ ఆయన. సింపుల్గా వచ్చి జనాల్లో కూర్చొని వాక్యం విని వెళ్ళిపోతాడు. యూట్యూబ్ అయితే ఎప్పుడు ఫాలో అవుతాడు, బిజీ పర్సన్. ఆయన ఏమన్నాడంటే, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక్కసారి గుండెపోటు వస్తే ఏం చేయాలి, వెంటనే ఏం చేయాలి డాక్టర్? మన ఇంట్లో ఎవరికైనా వచ్చింది, లేకపోతే మనకే వచ్చింది, ఏం చేయాలి? అమ్మా, ఒక్కసారి రాదది, చాలా కాలం నుండి వేచుకొని ఉందంట అది రావడానికి. దానికి అనుమతి ఇచ్చింది ఏంటంటే వారే, ఎవరికైతే గుండెపోటు వచ్చిందో వాళ్ళే అన్నట్టు అనుమతి ఇచ్చింది. వాళ్ళ జీవిత విధానము సరిగా లేదు, జీవన శైలి సరిగా లేదు. వాళ్ళు సిగరెట్ త్రాగుతారో, మరి వాళ్ళ పద్ధతులు ఏంటో మార్చుకోమంటే మార్చుకోరు, డయట్ చేయమంటే డయట్ చెయ్యరు, వాకింగ్ చేయమంటే చెయ్యరు, ఫుడ్ కంట్రోల్ చేయమంటే చెయ్యరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు.
వాళ్ళకి ఏమి కాదు, మాకేం కాలేదండి, మా ఆరోగ్యం చూడండి ఎంత బాగున్నాం మేము అనుకుంటారు, మోసపోతారు. అనుకుంటారు, మోసపోతారు. మా గుండె బాగుందని అనుకుంటారు, మాకు బీపీ లేదండి, షుగర్ చెక్కింగ్కి వెళ్ళరు. పోయి చెక్ చేసుకుంటే కదా నువ్వు తెలుసుకునేది, నీ బీపీ ఉంది, హై ఉంది, నీకు షుగర్ హై ఉందని. చెక్కింగ్ కూడా పోరు. ఒక్కసారి వస్తుంది, ఏమొస్తుంది అది? గుండెపోటు వచ్చి ఫట్. ఖేల్ ఖతం. బా, అదైతే భలే చెప్పినారే మీరు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. కనుక ఈరోజు మనం దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకొని మన జీవితాలు పాపం ద్వారా పండిపోతుందా? ఒక భక్తుడు ఇలా కోరుకుంటున్నాడు, నేను అది వాట్సాప్లో చూసినాను. ఐ వాంట్ టు బి ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్. నేను ఒక మంచి దైవదాసునిగా ఉండాలని కోరుతున్నాను. ఐ వాంట్ టు గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ద వరల్డ్. నేను ఈ లోకానికి దూరం అయిపోవాలి, నేను నా ప్రభు రక్షకునికి దగ్గర అయిపోవాలి, నేను పరలోక రాజ్యానికి వారసునిగా సిద్ధపడాలి, నేను శత్రువు నా మీద వేసే బాణాలన్నీ గుర్తుపట్టే విధంగా ఉండాలి. నేను ఒకవేళ ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా నేను భయపడకూడదు. లోకం పోకడ వేరు, నా పోకడ వేరు. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టాండ్ అలోన్ ఫర్ ట్రూత్, ఐ విల్ స్టాండ్ అలోన్ ఫర్ ట్రూత్. ఐ విల్ నాట్ గో ఇన్ టు ద క్రౌడ్ అండ్ ఫాలో ఫాల్సిట్యూడ్. అబద్ధం కొరకు నేను గుంపులో నేను గెలవను. ఒక్కసారి నేను ఒంటరిగా సత్యం కొరకు నిలబడాలన్నా నిలబడతాను. ఇదే నా యొక్క తీర్మానము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని వాక్యం విన్న మీరు కూడా ఇలాగే తీర్మానం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి నేర్చిన వాడండి, ప్రార్థన చేస్తాను. బండ లాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండ లాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం, ఇచ్చినావు మెత్తనైన క్రొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి విసారితివి, నలిగితివి విసారితివి. నాకై ప్రాణము పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. హల్లెలూయా. పండిన పాపం, ఎండిన జీవితం అనే ప్రసంగం మీరు విన్నారు. మనం కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత సీరియస్ అనౌన్స్మెంట్ ఉంది, మీరు తప్పకుండా వినాలి. ఓ 10 నిమిషాలు ఉండండి. ప్రభా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, ఈ సమయంలోని దాసురాల ద్వారా నీవే మాట్లాడినావు తండ్రి. ప్రతి హెచ్చరికకు, ప్రతి గద్దెంపుకు, ప్రతి దిద్దుబాటుకు సిద్ధమైన మనసు దయచేయండి. అప్పుడే తండ్రి ఆశీర్వాదాలు, లేకుంటే మరణం, శిక్ష, శాపం, అయ్యా ఆశీర్వాదాలన్నీ కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని బిడ్డలు అభిషేకింపబడిన వారు, కొట్టుట నాకు మేలని వాక్యంలో ఉంది, తిట్టుట నాకు అభిషేకం అని వాక్యంలో కీర్తనాకారుడు మహారాజు దావీదు అంటున్నాడు 141 కీర్తన 5వ వచనంలో. ఆయన గద్దింపుకు నేను తిరుగుబాటు చేయకుండా వెంటనే లోబడడానికి సహాయం దయచేయండి. ఇట్టి గద్దింపు నాకు దూరం కాకూడదు నాయన, ఇట్టి అభిషేకం నాకు నువ్వు వదిలిపోకూడదు ప్రభు. ఎంత గొప్ప మాట. శిక్షార్హమైన గద్దింపులు, జీవ మార్గములు, జీవానికి నడిపించే గద్దింపు మాటలు ఎప్పుడు కూడా వినాలి. ఎందుకంటే మెల్లమెల్లగా, కొద్దిగా, కొంచెంగా వస్తుంది పాపం, భ్రష్టునిగా మార్చేస్తుంది. జారుడి చోట భక్తిహీనుల పాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధి అంటే భయం, దేవుని భక్తులంటే భయం, దేవుని వాక్యం అంటే భయభక్తులు, ఇవన్నీ మాకు చాలా అవసరం. తను మా జీవితంలో క్రమం కావాలి. తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉంటే నాశనమే వాని గతి. కాబట్టి
ఈరోజు మాతో మాట్లాడిన మాటలు, నాతో మాట్లాడినారు, మా అందరితో మాట్లాడినారు ప్రభువా. వి ఆల్ నీడ్ యువర్ గైడెన్స్. నీ వాక్యానికి వినుబుద్ధి మాకు ప్రతి ఉదయం పుట్టిస్తున్నందుకు నీకు స్తోత్రం. యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా విన్నవారిని కూడా ఆశీర్వదించి దేవుని మార్గంలో దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అని కీర్తనాకారుడు అంటున్నాడు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ప్రతి వాని మార్గం వానికి చాలా సూటిగా పవిత్రంగా అనిపిస్తుంది, తుదకు వాని మరణానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి భయభక్తులు దయచేయండి నాయన. క్షమించండి ప్రభు. నూతన హృదయం పుట్టించండి. రాతి గుండె తొలగించి మాంసపు గుండె దయచేయండి. వినబుద్ధి పుట్టించండి నాయన. నీకు స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. కీడు నుండి, నాశనం నుండి, అపకీర్తి నుండి, అవిధేయత నుండి, అయినా శిక్ష నుండి, మరణం నుండి, నరకం నుండి తొలగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. నేను తొందరగా అనౌన్స్మెంట్ చేసేసి ముగిస్తాను.